అందరికీ నమస్కారం. గుడ్ న్యూస్ చెప్పిన మోడీ 5 లక్షల వరకు వైద్యం ఫ్రీ. ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏం ఉద్దేశం ఉందో అది కామెంట్ చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇటువంటి ప్రభుత్వ అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు ముందుకు మేము తీసుకొస్తూ ఉంటాను. అదేవిధంగా లేట్ చేయకుండా ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రజల కోసం ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటాయి. వీటి ప్రయోజనాలు పొందాలంటే నిర్దిష్ట అర్హతలు అవసరం. పేద మధ్య తరగతి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన లేదా ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్లను లాంచ్ చేసింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులకు ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. అయితే అర్హత ఉన్న కుటుంబానికి ట్రీట్మెంట్, మందులు, టెస్టులకు సంవత్సరానికి 5 లక్షల వరకు ఫ్రీ మెడికల్ కవరేజ్ లభిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అయితే అర్హులైన లబ్ధిదారులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పొందగలరు. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అర్హత ఉన్న వ్యక్తులు ఆయుష్మాన్ కార్డు కోసం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ముందుగా అధికార వెబ్సైట్లో ఓపెన్ చేయాలి. లాగిన్ చేసి అవసరమైన వివరాలు ఎంటర్ చేయండి. మీ అప్లికేషన్ సబ్మిట్ చేసి అప్రూవల్ కోసం వేచి ఉండండి. మీ దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత మీ ఆయుష్మాన్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆఫ్లైన్ ప్రాసెస్ చూస్తే కనుక మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ని విజిట్ చేయండి. సంబంధిత అధికారిని కలిసి అప్లికేషన్ ఫారం నింపి ఇవ్వండి. అవసరమైన డాక్యుమెంట్లు అందజేయండి. అధికారి మీ అర్హత డాక్యుమెంట్లు వెరిఫై చేస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని తేలితే మీ ఆయుష్మాన్ కార్డు జనరేట్ అవుతుంది. మీరు దాన్ని తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మీరు అర్హులా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. అధికార పోర్టల్లో pmj.government.in వెళ్ళండి. యామ్ ఐ ఎలిజిబుల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్పై క్యాప్చా కోడ్ను కనిపిస్తుంది. అది ఎంటర్ చేసి వెరిఫై చేసి లాగిన్ చేయాలి. మీరు లాగిన్ అయినప్పుడు మీకు 2 ఆప్షన్లు వస్తాయి. మీరు మొదటి దానిలో మీ రాష్ట్రాన్ని, రెండో దానిలో మీ జిల్లాను సెలెక్ట్ చేయాలి. సెర్చ్ చేయడానికి చాలా ఆప్షన్లు ఉంటాయి. మీ ఆధార్ కార్డును సెలెక్ట్ చేస్తే మీ 12 అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి. అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ బటన్పై క్లిక్ చేయాలి. మీరు ఆయుష్మాన్ కార్డు పొందడానికి అర్హులా లేదా తెలుస్తుంది. అర్హత ఏ విధమైందో ఒకసారి చూద్దాం. అవసరమైన డాక్యుమెంట్లు సెక్షన్ 2011 డేటాలో మీ పేరును తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా బీపీఎల్ లేదా డబ్ల్యూఏవై రేషన్ కార్డును కలిగి ఉన్నవారు అర్హులు. మీ కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉండాలి. మీరు ఏ ఇతర ప్రభుత్వ పథకం కింద హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండకూడదు. ఆయుష్మాన్ కార్డును పొందడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు అవసరం. ఇలానే బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.